అరే మరోసారి ఆస్కార్ వేదికపై చరణ్ ఎన్టీఆర్ అలా సందడి చేశారబ్బా అనేదే కదా డౌట్. కానీ ఈసారి కూడా మనోళ్ళు ఆస్కార్ వేదికపై సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా RRR బాక్సాఫీస్ దగ్గర 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో అవార్డ్స్ సాధించింది. ఏకంగా ఆస్కార్ అవార్డు కొట్టేసి హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఎన్టీఆర్ చరణ్ కు గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆస్కార్ అవార్డ్స్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చరణ్ ఎన్టీఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఇప్పుడు కూడా ఆస్కార్ వేదికపై సందడి చేశారు రామ్ భీమ్. తాజాగా ఈ ఏడాది జరిగిన అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ స్టేజ్ స్క్రీన్ పై నాటు నాటు పాట కనిపించింది. గత ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో ఈ ఏడాది ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును ప్రకటించే సమయంలో స్క్రీన్ పై నాటు నాటు పాటను ప్లే చేశారు. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించడంతో అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయిపోతోంది. అలాగే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లోని బెస్ట్ స్టంట్స్ కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను కూడా ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. ఇందులో కూడా RRR లోని 2 యాక్షన్ సీక్వెన్స్ షాట్స్ ను చూపించారు. ఇదే విషయాన్ని చెప్తూ RRR సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాది కూడా ఆస్కార్ వేదికపై చరణ్, తారక్ సందడి చేశారని వైరల్ చేస్తున్నారు అభిమానులు. అన్నట్టు ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును బార్బీ చిత్రంలోని వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ పాట దక్కించుకుంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.